హాయ్ ఫ్రెండ్స్, టుడే ఈజ్ చికెన్ కర్రీ. కావాల్సిన పదార్థాలు: పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, చికెన్ మసాలా, కొత్తిమీర, కరివేపాకు, చికెన్. ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకొని బాండి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్, పచ్చిమిర్చి, ఆనియన్స్ బాగా ఫ్రై చేసిన తర్వాత బాగా కలిపి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేస్తే తర్వాత టమాటాస్ వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి కలబెడుతూ ఉండాలి. కొంచెం కలబెట్టిన తర్వాత చికెన్ తీసుకోవాలి. బాగా కలిపి చికెన్ తీసుకొని చికెన్ వేయాలి. చికెన్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుతూ ఉండాలి. కలిపి కలిపిన తర్వాత కొంచెం 1 టీ స్పూన్స్ ఉప్పు, 1/2 టీ స్పూన్స్ పసుపు వేసి కలపాలి. ఆ తర్వాత కొంచెం హైలో పెట్టి కొన్ని నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత కొంచెం బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం 2 స్పూన్స్ కారం వేసి కలబెట్టిన తర్వాత కలబెడుతూ ఉండాలి. కలబెట్టిన తర్వాత చికెన్ బాగా కలిసిపోయిన తర్వాత ఒక 2 స్పూన్స్ ధనియా పౌడర్ తీసుకొని ధనియా పౌడర్ వేయాలి. ధనియా పౌడర్ వేసి బాగా కలబెట్టి సిమ్లో పెట్టేసి కొంచెం బాగా వేగిన తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకొని హైలో పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంచేసేయాలి. బాగా బాయిల్ అయిన తర్వాత కర్రీ బాగా బాయిల్ అవుతున్న టైంలో ఒకసారి తీసి బాగా కలుపుకొని కొంచెం వాటర్ అంతా కొంచెం బాగా కర్రీ అంతా బాయిల్ అయింది, బాగా వచ్చింది దగ్గరికి వచ్చిన టైంలో 2 స్పూన్స్ చికెన్ మసాలా వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకొని బాగా కలిపేసి మనం ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసి బాగా కలుపుకుంటే గ్రేవీ బాగా థిక్గా గ్రేవీగా కర్రీ బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్.